ఇది ఒక రెండు కోతుల కథ. స్నేహం, జ్ఞానం కలిసి సాగిన ప్రయాణం. ఒక సుందరమైన పచ్చని అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుపై రెండు కోతులు జీవించేవి. బొబో ఒక చలాకీ కోతి, ఎప్పుడూ అల్లరి. కికి ఒక మౌనంగా ఉండే, తెలివైన కోతి. కానీ వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఒకరోజు ఉదయం బొబో నది పక్కన ఉన్న మామిడి చెట్టును చూశాడు. ఓ! చూడు మామిడి పళ్ళని! పరుగెత్తి తీసుకుందాం అడ్డగానే కికి నవ్వుతూ, ప్లాన్ చేస్తే మంచిది బొబో అన్నాడు. బొబో రాళ్లమీద కాళ్లు వేసుకుంటూ జారిపోయి నదిలో పడిపోయాడు. కికి మాత్రం నెమ్మదిగా, జాగ్రత్తగా తాడులు మరియు దారులను ఉపయోగిస్తూ నదిని దాటిపోయాడు. వాళ్ళు మామిడి చెట్టు దగ్గరకు వచ్చేసరికి ఒక కోపంగా ఉన్న ఏనుగు దాన్ని కాపాడుతూ నిలిచింది. బొబో భయంతో దాగిపోయాడు. కికి మాత్రం ముందుకు వెళ్లి తనతో తెచ్చిన అరటి పండును ఏనుగుకి ఇచ్చాడు. ఏనుగు చిరునవ్వుతో మామిడి పండ్లు తినడానికి అనుమతించింది. బొబో ఆశ్చర్యంగా కికి వైపు చూశాడు. కికి నవ్వుతూ అన్నాడు, దయ గొప్ప శక్తి బొబో. ఆ రాత్రి ఆకాశంలో నక్షత్రాల కింద నిద్రించేందుకు కూర్చున్నారు. బొబో మెల్లగా అన్నాడు, నిన్నిలా తెలివిగా అవ్వాలని ఉంది. కికి నవ్వుతూ అన్నాడు, సంతోషం, ఓర్పు కలిస్తే జ్ఞానం వస్తుంది బొబో. మరుసటి రోజు ఓ పెద్ద కొండ కనిపించింది. బొబో వేగంగా ఎక్కే ప్రయత్నంలో జారిపోయాడు. కికి నెమ్మదిగా అడుగులు పరీక్షిస్తూ ఎక్కాడు. ఈసారి బొబో అతని సూచనలను అనుసరించి సురక్షితంగా పైకి చేరాడు. కొండ మీద ఉన్న ఓ గుహలో ప్రకాశించే ఫలం కనిపించింది. అది చంద్రమామిడి. దీనిని తింటే తెలివి పెరుగుతుందని చెబుతారు. కాని ఒకరే దాన్ని తీసుకోవచ్చు. బొబో కికిని చూసి అన్నాడు, ఇది నీదే కికి. కాని కికి నవ్వుతూ, ఇది మనిద్దరిదీ అంటూ ఆ పండును ఇద్దరూ పంచుకుని తిన్నారు. వాళ్ళు తమ మర్రి చెట్టుకి తిరిగి వచ్చారు. ఇప్పుడు బొబో కూడా ఆలోచిస్తూ మాట్లాడుతాడు. కికి నవ్వుతూ జీవితాన్ని ఆస్వాదిస్తాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు జ్ఞానంగల స్నేహితులుగా మారిపోయారు. ఇలా ఇద్దరు కోతుల కథ మనకి చెబుతుంది, అల్లరి, బుద్ధి కలిసి ఉంటే నిజమైన జ్ఞానం కలుగుతుంది. Thank you.